ఇది ఇంకా బ్లౌజ్ కుడుతున్నాను నేను, కాటన్ బ్లౌజ్. అయితే ఇది బ్యాక్ పార్ట్ అనమాట. దీనికి రౌండ్ నెక్, డీప్ నెక్ పెట్టి ఈ బ్లౌజ్కి వెనకాల డిజైన్ చేయడానికి నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. పొడవుగా అది నియర్లీ 2 ఇంచెస్ ఉందన్నమాట. విడ్త్ 2 ఇంచెస్ ఉంది. లెంత్ నేను కొంచెం ఉజ్జాయి మీద తీసుకున్నాను నేను. ఇది మనం 2 కలర్స్కి కుట్టాను కాబట్టి పొడవుగా క్లాత్, ఈ క్లాత్ ఇటువైపు ఒక కలరు, ఇటువైపు ఇంకో కలరు, ఈ రెండింటి కలర్స్తో నేను ఇప్పుడు దీనికి ఏం చేస్తానంటే కుచ్చులు పోస్తాను అనమాట. ఏవంటే ఇట్లా ఒక ½ ఇంచ్తో ఇలాగ కుచ్చు పోస్తాను. మళ్ళీ దానికి ఆపోజిట్ ఈ కుట్టుకున్న ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, ఇది ఇంకా బ్లౌజ్ కుడుతున్నాను నేను, కాటన్ బ్లౌజ్. అయితే ఇది బ్యాక్ పార్ట్ అనమాట. దీనికి రౌండ్ నెక్, డీప్ నెక్ పెట్టి కుట్టేసాను నేను. ఇక్కడ ప్లీట్స్ వేసాను కింద, తర్వాత ఈ పట్టి కూడా వేసాను, హెయిర్ పట్టి కూడా వేసేసాను. సో ఇది కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్. తర్వాత ఫ్రంట్ కూడా కుట్టేసాను. ఫ్రంట్ ఏంటి అంటే ఇది హుక్స్కి అనమాట. ఇటువైపు ఇటు కాజల్ వైపు, ఇది బాటమ్ బేసికల్లీ. ఓకే, క్రాస్ బెల్ట్ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టాప్ వస్తుంది అనమాట. ఈ బ్లౌజ్కి వెనకాల డిజైన్ చేయడానికి నేను ఈ క్లాత్ తీసుకున్నానండి. పొడవుగా అది నియర్లీ 2 ఇంచెస్ ఉందన్నమాట. విడ్త్ 2 ఇంచెస్ ఉంది. లెంత్ నేను కొంచెం ఉజ్జాయి మీద తీసుకున్నాను నేను. అంటే ఇంత అని కాకుండా కాస్త చూసుకొని తీసుకున్నాను నేను. ఓన్లీ నెక్కే వేద్దాం అనుకుంటున్నాను. ఈ రౌండ్ నెస్కి ఎంత వస్తుందో అంత చూసుకొని వేస్తాను. స్లీవ్స్కి అయితే వేయను అనుకుంటున్నాను. సో ఈ డిజైన్కి సరిపడా తీసుకుంటున్నాను నేను. అది మనకు కావాల్సినంత కుట్టే కుచ్చుల్ని బట్టి తీసుకోవాలన్నమాట. సో లెంత్ కొంచెం చూసి తీసుకోండి మీరు కూడా. ఈ విధంగా 2 కలర్స్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇదేమో లెమన్ ఎల్లో వస్తుంది, ఇదేమో నావీ బ్లూ వస్తుంది అన్నమాట. ఇంకా ఈ మరూన్ కూడా తీసుకుంటాను నేను ఈ డిజైన్ తర్వాత నెక్కే వేయడానికి. దీంతో నేను ఏం చేశానంటే ఈ ఎడ్జెస్ ఉంటాయి కదా చివర్లో, ఈ చివరికి కుట్టు వేసాను. కుట్టు వేసి దీన్ని ఉల్టా తిప్పేస్తాను అనమాట. ఉల్టా ఎట్లా అంటే ఇట్లా ఒకటి ఏదైనా స్క్రూ డ్రైవర్ తీసుకొని చక్కగా ఎండ్ నుండి దీన్ని లోపల వైపుకి తిప్పేసి దీన్ని తీసేస్తాను అనమాట నేను. ఈ కుట్టుకున్న ఈ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, దీన్ని మనం ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి వేసి కుట్టాలన్నమాట. ఇది కుట్టడానికి ఫస్ట్ మనం ఇది క్లోజ్ చేస్తాం కదా ఈ సైడ్ది. అయితే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, ఫ్రిల్సే వేసేస్తాను అనమాట. ఫ్రిల్స్ వేసిన తర్వాత దీన్ని ఫినిష్ చేస్తాను తర్వాత. సో ఆ ఫ్రిల్స్ ఎట్లా కుట్టాలి ఇప్పుడు కుట్టేసుకుందాం. మెడ చుట్టూ ఇట్లా మొత్తం నెక్ అంతా కుట్టేసాను నేను. కుట్టేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఫినిష్ చేస్తాను. ఈ చివర్లో ఇది ఫినిష్ చేసి కుట్టేస్తాను నేను.
దీనికన్నా ముందు ఫస్ట్ నేను షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత అది పట్టి వేసి కుట్టిస్తాను, హేమేన్ పట్టి. ఈ షోల్డర్స్ కుట్టేసుకొని ఇప్పుడు నేను ఇది మెడపట్టి వేస్తాను. మెడపట్టి వేసి ఇది కుట్టేసి స్లీవ్స్ కుట్టాలి నెక్స్ట్. ఫైనల్గా బ్లౌజ్ ఇలా అయిపోయిందండి. రెడీ టు వేర్ ద బ్లౌజ్. నెక్ డిజైన్ వచ్చి ఇట్లా వస్తుందన్నమాట. స్లీవ్కి చిన్నగా ఒకటి మెరూన్ కలరు, ఇంకొకటేమో లేస్, రెండు కలర్స్ వేసి దీనికి కుట్టాను. సో లైట్గా ఇచ్చాను డిజైన్ డౌన్లో. ఫైనల్గా బ్లౌజ్ ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ రూపంలో చెప్పండి. ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా మీరు చెప్పచ్చు నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.